ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇక్కడ అంటే యాకోబు గారికి పుట్టిన యోధా గురించి మాట్లాడుతున్నాడు. యోధా గురించి మాట్లాడుతూ, యోధా నీ సహోదరులు నిన్నేం చేస్తారంటే స్తుతిస్తారు. యోధాను తన సహోదరులు ఏం చేస్తారంట? స్తుతిస్తారు. నిజంగానే స్తుతించారా చెప్పండి? యోధాని తన సహోదరులందరూ స్తుతించారా? యోధాని ఎవరు స్తుతించలా. మరి ఎవరిని స్తుతించబోతున్నారంటే, అదిగో యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ప్రపంచ మానవాలను రక్షించడానికి ఒక యుగ పురుషుడు రాబోతున్నాడు. ఆయనను ఏం చేస్తారంటే తన సహోదరులందరూ స్తుతిస్తారు. ఇప్పుడు మనందరం ఎవరిని స్తుతిస్తున్నామంటే యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాం. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నాడంటే యోధా గోత్రము నుంచి రాబోతున్నాడు. యోధా కొదమ సింహము వలె రాబోతున్నాడు. అంటే ఈ మాటను బట్టి ఒక ప్రవచనం ఏమని మనకు తెలియపరచబడుతుందంటే, యేసుక్రీస్తు వారు ఏ గోత్రం నుంచి రాబోతున్నాడంటే యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు.